తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ కానిస్టేబుల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అరకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సిఫార్సులపై 2 బృందాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని భక్తులు ఫిర్యాదు చేశారు. స్వామివారి దర్శనానికి ఎమ్మెల్యే సిఫార్సుపై అయితే 4 టిక్కెట్లకు గాను 20,000 రూపాయలు, ఎమ్మెల్సీ సిఫార్సుపై అయితే 6 టిక్కెట్లకు గాను 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారని బెంగళూరుకు చెందిన భక్తులు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. ఈ విషయంపై విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నిన్నటి దినం మనకు విజిలెన్స్ వారు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు సారాంశం ఏమంటే ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనే ఆయన బెంగళూరుకు చెందిన 2 భక్తులు హరిబాబు, జగదీష్ అనే వారి దగ్గర నుంచి ఒకరి దగ్గర 50,000 రూపాయలు, అదేవిధంగా ఒకరి దగ్గర 20,000 రూపాయలు తీసుకొని బ్రేక్ దర్శనం చేయిస్తానని చెప్పి వాళ్ళకి 300 రూపాయల టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తించి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు ఇవ్వడం వల్ల దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేసి తదుపరి వివరాలు మళ్ళీ వెల్లడిస్తారు.